వ్యాధికి సంబంధించి మరో కొత్త విషయం తెలిసింది. ఈ వ్యాధి నుంచి కొందరు బయటపడుతుంటే మరికొందరు చనిపోతున్నారు. కారణం జన్యుపరమైన విషయమే. కొందరు జన్యువులు వ్యాధిని తట్టుకొనగలుగుతుంటే ఆఫ్రికా లాంటి దేశాల ప్రజలకు ఎబోలా ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తోంది. ఇప్పటివరకు ఎబోలా వ్యాధి పశ్చిమ ఆఫ్రికా దేశాల ప్రజలతో పాటు అమెరికా, బ్రిటన్ వాసులకు సోకింది. అయితే అమెరికన్లకు వ్యాధి సోకినా అది నయం అవుతోంది గాని ఆఫ్రికా ప్రజలు మాత్రం వ్యాధి బారిన పడితే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందన్న దానిపై వాషింగ్టన్ యూనివర్సిటీ అధ్యాపకులు పరిశోధన చేయగా ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఎబోలా ఇన్ఫెక్షన్ అందరికీ ప్రాణాంతకంగా పరిణమించడం లేదని తేలింది. అది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ప్రభావం చూపుతున్నట్టు వెల్లడైంది. ఎబోలా ప్రభావం చూపుతుందా లేదా అన్నది ఆ రోగిలో ఉన్న జన్యువులపై ఆధారపడి ఉంటోంది. అమెరికా ప్రజల జన్యువులు ఎబోలా వైరస్ ను తట్టుకోగలుగుతున్నాయి. ఆఫ్రికా ప్రజల జన్యువుల్లో మాత్రం ఎబోలాను తట్టుకునే శక్తి లేనట్లు కనిపిస్తోంది. అందువల్లే ఎబోలా వైరస్ బారిన పడ్డ వారిలో కొందరు దాన్ని పూర్తిగా తట్టుకుంటున్నారు. మరికొందరిలో ఒక మాదిరి నుంచి తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతోంది. ఈ తేడాలను అర్థం చేసుకోవడానికి వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలపై అధ్యయనం చేశారు. వీటిల్లో కొన్ని ఎబోలా ప్రభావానికి గురికాగా మరికొన్ని తట్టుకుని జీవించాయి. ఈ విషయంలో జన్యుపరమైన అంశాలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. సాధారణంగా రక్తనాళాల వాపును, కణాల మరణాన్ని ప్రోత్సహించడంలో పాల్పంచుకునే జన్యువులపై ఎబోలా ఇన్ఫెక్షన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఇక ఎబోలా బారిన పడి కోలుకున్న వారిలో రక్తనాళాల మరమ్మత్తు, ఇన్ఫెక్షన్ తో పోరాడే తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహించే జన్యువులు చురుగ్గా పనిచేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. అందువల్ల ఎబోలాకు అందరూ భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. అప్రమత్తంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.